హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు లెసన్లో మనం ఫ్లోట్ డేటా టైప్ గురించి తెలుసుకుందాం. లాస్ట్ లెసన్లో మనం ఇంట్ డేటా టైప్ గురించి తెలుసుకున్నాం. ఇంట్ డేటా టైప్ అనేది హోల్ నంబర్స్ని స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది. హోల్ నంబర్స్ అంటే నంబర్స్ వితౌట్ ఎనీ డెసిమల్ ప్లేసెస్. అదేవిధంగా ఫ్లోట్ డేటా టైప్ అనేది రియల్ నంబర్స్ని స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే నంబర్స్ విత్ డెసిమల్ ప్లేసెస్ అని అర్థం. ఫ్లోట్ ఈజ్ ఏ ప్రీడిఫైన్డ్ క్లాస్ అండ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఫండమెంటల్ డేటా టైప్. ఫ్లోట్ అనేది ఒక ప్రీడిఫైన్డ్ క్లాస్ ఉంది పైథాన్లో, అండ్ ఈ ఫ్లోట్ డేటా టైప్ అనేది ఫండమెంటల్ కేటగిరీ డేటా టైప్లో వస్తుంది. ద పర్పస్ ఆఫ్ ఫ్లోట్ డేటా టైప్ ఈజ్ టు స్టోర్ రియల్ కాన్స్టెంట్ వాల్యూస్ ఆర్ ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్ వాల్యూస్. అంటే అర్థం ఏంటంటే నంబర్స్ విత్ డెసిమల్స్ అని అర్థం. ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా తక్కువ మంది తెలుసు. అదేంటంటే ఫ్లోట్ డేటా టైప్ కెన్ ఆల్సో బి యూజ్డ్ టు స్టోర్ డేటా ఇన్ సైంటిఫిక్ నోటేషన్ విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్. ఫర్ ఎగ్జాంపుల్, సైంటిఫిక్ నోటేషన్ అంటే ఏంటో చూడండి ఒకసారి. ద జనరల్ ఫార్మాట్ ఆఫ్ సైంటిఫిక్ నోటేషన్ ఈజ్ మ్యాంటిసా ఈ ఎక్స్పోనెంట్. ఆ ఈ అనేది లోయర్ కేసులో మెన్షన్ చేయొచ్చు, లేదా క్యాపిటల్ లెటర్లో మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3e2 అని చెప్పేసి ఒక నెంబర్ ఉందనుకోండి. దానికి యాక్చువల్ అర్థం ఏంటంటే 3e అంటే 10 to the power of అని అర్థం. ఈజ్ ఇట్ క్లియర్? 10 to the power of అని అర్థం. సో ద ఎక్స్పోనెంట్ ఆఫ్ ఎక్స్ కెన్ బి ఎనీ ఇంటీజర్ వాల్యూ. ఇట్ కెన్ బి పాజిటివ్, నెగిటివ్ ఆర్ 0. ఓకే, సో ఒకసారి మీకు ఇంకా డీటెయిల్గా ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలంటే 3e2 అనే నెంబర్ని ఎలా కన్వర్ట్ చేయాలంటే 3 into 10 to the power of 2 అని అర్థం. అదే 3e5 ఉందనుకోండి, 3e5 అనగానే 3 into 10 to the power of 5 అని అర్థం. సో చూడండి ఒకసారి, 3 into 10 to the power of 2 అంటే 3 into 10 into 2 ఎంత 100, అంటే అంత 300. అంటే 300 అన్న నంబర్ని ఎక్స్పోనెంట్ ఫామ్లో మీరు యాక్చువల్గా ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. అదే సపోజ్ ఇక్కడ నంబర్ నెగిటివ్ ఉందనుకోండి. సో 3 into 10 to the power of -2. సో -2 అంటే 3 divided by 100 అని అర్థం. ఓకే, సో ఇక్కడ 10 to the power of 2 అంటే ఎంత, 10 into 10 100. మైనస్ ఉంది కాబట్టి దీన్ని డివైడ్ చేయండి. సో 0.03 వస్తుంది. సో 0.03ని మీరు ఈ విధంగా మెన్షన్ చేయొచ్చు కావాలంటే. ఓకే, కొంచెం బేసిక్ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఉండాలి ఈ తెలియాలంటే కనుక. నెక్స్ట్, అడ్వాంటేజెస్ ఏంటి అసలు సైంటిఫిక్ నోటేషన్లో డేటాని స్టోర్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఇట్ సేవ్స్ మెమరీ వెన్ స్టోరింగ్ వెరీ లార్జ్ ఆర్ వెరీ స్మాల్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్. ఓకే, అంటే అతి చిన్న నంబర్ని కానీ బాగా పెద్ద నంబర్ని స్టోర్ చేయాలనుకున్నప్పుడు, అంటే ఎక్కువ డెసిమల్ ప్లేసెస్ ఉన్న నంబర్స్ని స్టోర్ చేయాలనుకున్నప్పుడు మీకు ఈ సైంటిఫిక్ నోటేషన్ అనేది బాగా యూజ్ అవుతుంది. మేక్ ఇట్ ఈజియర్ టు రిప్రజెంట్ సచ్ వాల్యూస్ వితౌట్ రైటింగ్ మెనీ జీరోస్. అంటే ఇప్పుడు ఒక నెంబర్ని రిప్రజెంట్ చేయాలి, దాంట్లో ఒక 50-100 జీరోస్ ఉన్నాయి అక్కడ. సో 50-100 జీరోస్ని స్టోర్ చేస్తే బోరంత మెమరీ వేస్ట్ అవుతుంది. అండ్ అన్ని జీరోస్ రాయడం కన్నా మనం ఏంటంటే సైంటిఫిక్ నోటేషన్లో డేటాని రిప్రజెంట్ చేయొచ్చు. ఓకేనా? సో చాలా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఫ్లోట్ డేటా టైప్లో మనం బైనరీ డేటాని కానీ, ఆక్టల్ డేటాని కానీ, హెక్సాడెసిమల్ డేటాని కానీ స్టోర్ చేయలేము. ఒకవేళ స్టోర్ చేయడానికి ట్రై చేసినా అది సింటాక్స్ ఎర్రర్స్ అని ఇస్తుంది. స్క్రీన్ మీద ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, కావాలంటే ట్రై చేయండి. ఓపెన్ చేస్తాను, నేనే చూపిస్తానులేండి. ఓకే, నేనే చూపిస్తాను రాసి. ఓకే, సో ఒకసారి చూడండి, ఈ 3 ఎగ్జాంపుల్స్ని ఇక్కడ ప్రాక్టికల్గా చూపిస్తున్నాను. ఓకే, స్క్రీన్ పక్కన పెట్టండి, చూడండి ఒకసారి. A = 0B 101.11 సంథింగ్ ఇలా ఏదో నెంబర్ ఇవ్వండి. అండ్ ఈ 11 కూడా మనకి 0B, ఎందుకంటే అది కూడా బైనరీ ఫామ్లో రాయాలి కదా. సేమ్ వచ్చింది, సింటాక్స్ ఎర్రర్స్ అని వచ్చింది. అంటే మనం డెసిమల్ బైనరీని స్టోర్ చేయడం కుదరదు, అదేవిధంగా ఆక్టల్ కూడా కుదరదు, అదేవిధంగా హెక్సాడెసిమల్ కూడా కుదరదు. కావాలంటే మీరు ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, చూడండి ఫ్లోట్ డేటా టైప్తో ఎలా వర్క్ చేస్తాం ఏంటనేది. సపోజ్ A = 3.14 అన్నాను. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే ఒక డెసిమల్ వాల్యూని ఒక వేరియబుల్కి అసైన్ చేయొచ్చు. ప్రింట్ ఆఫ్ ఏ కామా
టైప్ ఆఫ్ ఏ అంటే ఏ వాల్యూ ప్రింట్ చేసి దాని ఒక డేటా టైప్ ఇస్తుంది. చూడండి ఏ వాల్యూ ఎంత 3.14 అండ్ డేటా టైప్ ఎంత ఫ్లోట్ అని చెప్పి అర్థం. అదేవిధంగా మీరు కావాలంటే ఒక అర్థమెటిక్ ఆపరేషన్ని కూడా పెర్ఫామ్ చేయొచ్చు. సే ఏ ఈక్వల్స్ టు 12.50, బి ఈక్వల్స్ టు 10.10, ఓకే, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. అండ్ ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ. టైప్ ఆఫ్ ఏ ప్రింట్ చేయండి. 12.5 ఎంత ఫ్లోట్ టైప్. అలాగే బీని కూడా ప్రింట్ చేయండి. 10.1 ఎంత ఫ్లోట్ టైప్ లైక్ బి వాల్యూ అండ్ సి వాల్యూ రెండు ఫ్లోట్ని యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ కూడా ఫ్లోట్లో ఉంటుంది. సో రిజల్ట్ చూడొచ్చు. అదేవిధంగా మీరు కావాలంటే ఒక ఫ్లోట్ని ఒక ఇంటీజర్ని తీసుకుని కూడా ట్రై చేయొచ్చు. ఒక ఫ్లోట్ని ఒక ఇంటీజర్ని తీసుకున్నా మీకు ఫైనల్ రిజల్ట్ అయితే కనుక సో ఏ ఈక్వల్స్ టు 10, బి ఈక్వల్స్ టు 12.50, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ఓకే, ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ. సో ఏ అనేది ఇంటీజర్ టైప్ చూడండి, ఓకే. అలాగే బి అనేది ఫ్లోట్ టైప్. బి అనేది మనకి ఫ్లోట్ టైప్. సో 12.50 అండ్ సి అనేది మనకి ఫ్లోట్ టైప్. ఎందుకంటే ఒక ఇంటీజర్ని ఒక ఫ్లోట్ని యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ కూడా ఫ్లోటే ఉంటుంది, ఓకే. అదేవిధంగా మనం సైంటిఫిక్ ఫార్ములా డేటాని ఎలా స్టోర్ చేయాలి అన్న దాని గురించి తెలుసుకుందాం. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఓకే. సో ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు 3e3 అని రాశాను. 3e3 అంటే ఎంత 3 × 10⁻3. ఇజ్ ఇట్ క్లియర్? 10⁻3 అంటే 10 × 10 × 10. సో చూడండి ఒకసారి ఏ వాల్యూ ఎంత వస్తుంది? 3000 వస్తుంది. ఎందుకంటే 3 × 10⁻3, 10 × 10 అంటే 1000, 3 × 1000 అంత 3000. సో ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. అదేవిధంగా మీరు ఎక్కువ జీరోస్ ఉన్న నంబర్ని స్టోర్ చేస్తున్నారు. 0. చూడండి ఒకసారి ఎక్కువ జీరోస్ ఉన్న నంబర్ని స్టోర్ చేస్తున్నారు. లైక్ 8 అన్నాను. సో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయండి ఒకసారి. ఎలా వచ్చింది? 8e - 65 లేదా ఏ ఈక్వల్స్ టు 5.6. ఎక్కువ జీరోస్ పెట్టండి, చాలా జీరోస్. ఇప్పుడు దీన్ని మనం యాక్చువల్గా దీన్ని సిస్టమ్ ఇంటర్నల్గా ఏంటంటే ఒక సైంటిఫిక్ నోటేషన్లో స్టోర్ చేస్తారు. చూడండి ఒకసారి 5.6, ఓకే. అలాగే ఏ ఈక్వల్స్ టు 5.0 పెట్టండి. ఇప్పుడు ఇన్ని జీరోస్ రాయకుండా దీన్ని సైంటిఫిక్ నోటేషన్లో తీసుకోవడం జరుగుతుంది. చూడండి ఒకసారి, ఓకేనా. సో ఈ విధంగా ఏంటంటే మీరు డేటాని రిప్రజెంట్ చేయొచ్చు. లేదా ఇంకోసారి చెప్తాను చూడండి, 5000 ఇంటూ ఇలా జీరోస్ పెట్టండి. 5e + 40. సో ఇది యాక్చువల్గా ఏంటంటే 5.0000 ఇస్తే యాక్చువల్గా ఏమవుతుందంటే మనకి ఇంటీజర్ పోర్షన్లో ఒకటే నెంబర్ ఉంది 5. సో 5.0 అయిపోద్ది. ఇది 5.6 అయిపోద్ది. అలా కాకుండా మీరు ఏంటంటే ఇంటీజర్ పోర్షన్, డెసిమల్ పోర్షన్ రెండిట్లో ఇచ్చారు చూడండి ఒకసారి, ఓకే. సో ఇలా నోటేషన్ ఇచ్చినప్పుడు మీకు ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ సైంటిఫిక్ నోటేషన్లో డేటా అనేది రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఫ్లోట్ అనే డేటా టైప్తో వర్క్ చేసే విధానం. ఒకవేళ ఈ వీడియో సిరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో సిరీస్ గురించి తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.